నరాల బలహీనత ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా అధిగమించాలి అనేది మనం తెలుసుకుందాం. నరాలు బలంగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? మన శరీరంలో మెదడు నుంచి శరీరంలోని ప్రతి భాగానికి సంకేతాలను పంపే వ్యవస్థను నరాల వ్యవస్థ అంటారు. ఈ నరాలు బలహీనపడితే శరీర పనితీరు, కదలికలు, స్పర్శ, శక్తి వంటి అంశాలు ప్రభావితమవుతాయి. నరాల బలహీనతకు కారణాలేంటి? విటమిన్ బి12 లోపం నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ డి లోపం కండరాలు, నరాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఇక షుగర్ అంటే మధుమేహం ఎక్కువ కాలం నియంత్రణ లేకుంటే నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. నిద్రలేమి మరియు అధిక ఒత్తిడి, పోషకాహార లోపము, ప్రోటీను, ఖనిజాలు తక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, మద్యం, ధూమపానం అలవాట్లు, ఇక కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ సమస్యలు లేదా ఇతర నరాల సంబంధిత వ్యాధులు, నరాల బలహీనత అనేటివి కనపడుతూ ఉంటాయి. ఇక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? చేతులు, కాళ్ళలో తిమ్మిరి, సూదులు గుచ్చినట్టు అనిపించడం, బలహీనంగా అనిపించడం, త్వరగా అలసిపోవడం, కండరాల బలహీనత, నడవడంలో ఇబ్బంది. నరాలు బలంగా ఉండేందుకు తీసుకోవలసినటువంటి డైట్ ఏంటి? గుడ్లు, బి12 ప్రోటీన్, పాలు, పెరుగు, కాల్షియం, విటమిన్ డి, చేపలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బాదం, వాల్నట్స్, గుమ్మడి గింజలు, నరాలకు మేలు చేసే కొవ్వులు. ఇక ఆకుకూరలు ఏంటి? పోలేట్ ఐరన్, అరటి పండులో ఉండేటువంటి పొటాషియం, సిట్రస్ పండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు, తగినంత నీరు, రోజువారీ అలవాట్లు అంటే రోజుకు 30 నుండి 40 నిమిషాలు నడక కూడా ఉంటే చాలా మంచిది. 7 నుంచి 8 గంటల వరకు నిద్ర ఉంటే మరీ మంచిది. సూర్యరశ్మిలో కొద్దిసేపు ఉండడం, ఒత్తిడిని తగ్గించడం, ఎక్కువ జంక్ ఫుడ్ తగ్గించడం, ముఖ్యంగా చేతులు లేదా కాళ్ళలో ఎక్కువ తిమ్మిరి, నొప్పి, బలం తగ్గడం, తరచూ పడిపోవడం ఉంటే బి12, విటమిన్ డి, షుగర్ పరీక్షలు చేయించుకొని వైద్యుని సంప్రదించడం మంచిది. సో ఇది ఇవాల్టి 1 టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ హెల్త్.